ఏమేంద్రా డల్గా ఉన్నావు? ఈరోజు రిజల్ట్స్ అంటారా, భయంగా ఉంది. మనం ఎప్పుడు పాస్ అయ్యామనిలే కానీ ఈసారి వన్ థింగ్ రా, పక్కా పాస్ అయిపోతాను. హాస్ని హెల్ప్ చేసింది, సో ఎలా అయినా పాస్ అయిపోతాం కాబట్టి హాస్ని ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నాను గ్రాండ్గా, పండగ చేసుకో. అబ్బో, వీడు ఏమాత్రం ఒకరోజు మాట మీద నిల్చున్నాడని చూద్దాం. హలో, ఏమైందిరా డల్గా ఉన్నావు? మీరు పాస్ అయిపోయారంట్రా, నేనే తెలియదు. బాధపడకురా, నెక్స్ట్ టైం షూర్ గా పాస్ అవుతావు. మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను? ఇంకా అర్థం కాలేదా? నేను ఆల్ ఇన్ వన్ చూసినప్పుడు నా మొహంలో ఏముండేదో అదే కోల్పోయాను. అవకాశం, చిన్న చిన్న చిట్లు పెట్టే అవకాశం. ఏం చేసినా నీకోసమే కదా సిద్ధు, చిట్టులు పెడితే దొరికిపోతావనే కదా నేను ఆలోచించేది. అవును, చిట్లు పెడితే దొరికిపోతానని మాత్రమే ఆలోచించావు. ఎప్పుడు ఆ టెక్స్ట్ బుక్ చదువు, ఈ టెక్స్ట్ బుక్ చదువు అని చెప్తావు, కానీ అసలు నేను చదవగలనా లేదా ఎప్పుడైనా ఆలోచించావా? చదివి పాస్ అయితే దాంట్లో ఉండే ఆనందం నీకు తెలుసా అసలు? కానీ చదివి ఫెయిల్ అయితే దాంట్లో ఉండే బాధ నీకు తెలుసా? నువ్వే ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేస్తావు, అదంతా చదవమంటావు. అది ఎగ్జామ్లో వస్తుందా రాదనే కన్ఫ్యూజన్ నాకు ఎలా ఉంటుందో తెలుసా? నేను చదవలేను రా బాబోయ్ అని అనిపిస్తుంది. నువ్వు చదవలేవనే కదా నేను నీకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చింది. ఆగు, నేను చెప్పేది నువ్వు 2 pages ఆన్సర్ ఇస్తావు, చదవమంటావు. అది బట్టి కొడదాం అనుకున్నప్పుడు ఇంకొక ఆన్సర్ ఇస్తావు. నవ్వుతున్నారు రాసింది నా మార్క్స్ చూసి. ట్యూషన్కి వెళ్ళమంటావు. సరే, ఎలానో చదవడం నా వల్ల కాదు కాబట్టి అమ్మాయిని ట్యూషన్ పెట్టుకుని సైట్ అయినా కొట్టుకుందాం అనుకుంటాను. కానీ నువ్వు అప్పటికే నన్ను బాయ్స్ అండ్ ట్యూషన్లో జాయిన్ చేస్తావు. ఒక్కసారి నా లైఫ్ ఏంట్రా అని వెనక్కి తిరిగి చూసుకుంటే బుక్స్ అండ్ బాయ్స్ తప్ప ఇంకేం కనబడట్లేదు హాస్ని. చూడు లడ్డు ఎలా అంటున్నాడు. నువ్వు ఇచ్చే క్వశ్చన్స్ చదవలేక, చిట్లు పెట్టుకోలేక నరకం చూశాను హాస్ని. ఒకరోజు ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో అర్థం కాక ఎగ్జామ్ హాల్లో లెక్చరర్నే ఆన్సర్ అడిగేశాను. నేనేం రాయాలో నాకే తెలియదు, లెక్చరర్ ఏం చేస్తాడు హాస్ని? ఒక్కసారి నేను చెప్పేది చూసావా, ఇప్పుడు కూడా నా మీద గెలవాలనుకుంటున్నా. హలో, అరే లడ్డు, పాస్ అయింది నేను, అను కాదు. ఏంటి జోకులేస్తున్నావా? కాదురా, నిజం. మళ్ళీనా? మా టైటిల్ ఏంటనుకుంటున్నారా? తొందరొద్దు.